నా పేరు డాక్టర్ జె చిన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, ఏబీవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జనగాం, డిస్టిక్ జనగాం. ఈరోజు ఆన్లైన్ క్లాసులో జైంట్ స్టాక్ కంపెనీ గురించి తెలుసుకుందాం. జైంట్ స్టాక్ కంపెనీ అనేది భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలోనే దీని పునాది పడిందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించిన తర్వాత 1850 సంవత్సరంలో ఈ జైంట్ స్టాక్ కంపెనీ యొక్క పునాది ప్రారంభించిందని చెప్పచ్చు. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో సిహెచ్ బాబా అధ్యక్షతన 1950 సంవత్సరంలో కంపెనీ చట్టాన్ని సమూలంగా స్టడీ చేసి అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనం చేసిన సిహెచ్ బాబా అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఆధారంగా భారత పార్లమెంటు భారతీయ కంపెనీ చట్టాన్ని 1956 సంవత్సరంలో రూపొందించారు. ఈ చట్టాన్ని 1988 సంవత్సరంలో, 1996 సంవత్సరంలో, 2000 సంవత్సరంలో, 2011 సంవత్సరాలలో చాలాసార్లు కంపెనీ చట్టాన్ని సవరించడం జరిగింది. ముఖ్యంగా 2013 సంవత్సరంలో ఈ చట్టాన్ని సమగ్రంగా సవరించి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2013 సంవత్సరంలో గత 1956 సంవత్సరంలో ఏర్పడిన కంపెనీ చట్టాన్ని సమూలంగా సవరించి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని 2013 సంవత్సరంలో భారత పార్లమెంటు ఆమోదించి ప్రత్యేక చట్టాన్ని సవరించడం జరిగింది. ఈ 2013 కంపెనీ చట్టంలో పరిపాలనకు సంబంధించిన అంశాలు, ఎలక్ట్రానిక్ పరిపాలనకు సంబంధించిన నిర్వహణ, మరియు ఒక వ్యాపార సంస్థ, కంపెనీ తరహా వ్యాపార సంస్థ సమ్మతి, వాటికి సంబంధించిన అమలుకు సంబంధించిన విషయాలు, బహిర్గతపరమైన నిబంధనలను, ఆడిటర్లకు సంబంధించింది కావచ్చు, కంపెనీ విలీనానికి సంబంధించింది కావచ్చు, కంపెనీ సంపార్జన ఏ విధంగా సంపాదించాలనో దానికి సంబంధించిన మార్పులు ఈ కంపెనీ చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ చట్టంలో మొట్టమొదటిసారిగా 1% కంపెనీ, దానిని ఓపీసీ ప్రత్యేకంగా పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న కంపెనీలు, అదే నిద్రాణమైన సంస్థలు, క్లాస్ యాక్షన్ సూట్లు, రిజిస్టర్డ్ వాల్యూయర్స్, అదేవిధంగా కార్పొరేట్ సామాజిక బాధ్యతను తీసుకొచ్చి కొత్త భావనలను ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మరి ప్రతి కంపెనీ ఒక ప్రత్యేకమైన కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ జైంట్ స్టాక్ కంపెనీ ఈ స్లైడ్లో చూసినట్లయితే జైంట్ స్టాక్ కంపెనీ యొక్క లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే, మొట్టమొదటిది చట్టపరమైన నిర్మాణం. ప్రతి కంపెనీ ఒక ప్రత్యేకమైన చట్టంకు అనుగుణంగా ఏర్పడటం జరుగుతుంది. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 1956 సంవత్సరంలో మొట్టమొదటిగా భారతీయ కంపెనీ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత సమూలంగా ఈ చట్టాన్ని సవరించి 2013 సంవత్సరంలో మరొకసారి పెద్ద మొత్తంలో సమగ్ర చట్టాన్ని రూపొందించి ఈ ప్రతి కంపెనీ స్థాపించాలంటే కంపెనీల చట్టం ప్రకారం నియమ నిబంధనలను కంపల్సరీగా అమలుపరచాల్సి ఉంటుంది. కంపెనీల చట్టం రిజిస్ట్రార్కి తమ యొక్క దరఖాస్తులను పంపించి కంపెనీ చట్టం రిజిస్ట్రార్ యొక్క అనుమతిని పొందవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీ స్థాపించాలన్నా చట్ట ప్రకారం తప్పనిసరిగా మరి వాటిని ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవ లక్షణం చూసినట్లయితే కృత్రిమ వ్యక్తి. ప్రతి కంపెనీ వివిధ వ్యక్తుల సహాయంతో, సముదాయంతో ఏర్పడుతుంది. కాబట్టి కంపెనీని ఒక ప్రత్యేకంగా వ్యక్తులచే ఏర్పాటు చేయబడిన ఒక కృత్రిమ వ్యక్తిగా మనం పేర్కొనవచ్చు. ఈ వ్యక్తికి జీవం లేకపోయినా ఈ కంపెనీ తరహా వ్యాపారానికి ఖచ్చితంగా జీవం ఉంటుందని చెప్పుకోవచ్చు. కృత్రిమ వ్యక్తి కంపెనీకి సంబంధించిన లావాదేవీలను జరపడానికి
ఒక ప్రత్యేక ఉదాహరణగా పేర్కొనవచ్చు. అదేవిధంగా మూడవ లక్షణం చూసినట్లయితే ప్రత్యేక చట్టపరమైన పరిధి. ప్రతి కంపెనీ ఒక ప్రత్యేకమైన చట్టపరమైన పరిధిని లోబడి పనిచేస్తుంది. ఒక కంపెనీకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన తగాదాలను ఎదుర్కోవడానికి ఈ ఏ కంపెనీ అయినా ఈ కంపెనీతర వ్యాపారం తమ యొక్క వాదనను వినిపించడానికి ఒక ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఒక ప్రత్యేక చట్టబద్ధమైన పరిధిని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాధారణ ముద్ర. ప్రతి కంపెనీకి ఒక ఆమోద ముద్ర ఉంటుంది. ఆ ముద్రలో కంపెనీ చిరునామా, కంపెనీ పేరు, కంపెనీ కార్యాలయ స్థలం ఎక్కడ ఉంటుందనేది ఆ ముద్రలో తెలియచేయడం జరుగుతుంది. ఈ సాధారణ ముద్ర ద్వారా కంపెనీ యొక్క లావాదేవీలను, వివిధ కంపెనీ యొక్క కార్యకలాపాలను, అదేవిధంగా చట్టపరమైన లాంఛనాలను ఏర్పాటు చేయడానికి, చట్టపరమైన వివాదాలను ఎదుర్కోవడానికి సాధారణ ముద్రని పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. ఐదవ లక్షణం చూసినట్లయితే శాశ్వతం పరంపర. కంపెనీ ఒక ప్రత్యేకమైన బోర్డుచే నిర్వహించబడుతుంది కాబట్టి అందులో డైరెక్టర్లు చనిపోయినా, ఆ డైరెక్టర్లు మతిస్థిమితం కోల్పోయినా, అదేవిధంగా డైరెక్టర్లకు ఏమైనా అయినా కంపెనీ తర వ్యాపారం మాత్రం క్లోజ్ కాదు, ముగింపు అనే పరిసమాప్తం అనేది చెందదు. తర్వాత తదుపరి డైరెక్టర్లు కావచ్చు, వాటాదారులు కావచ్చు దాన్ని శాశ్వతంగా కొనసాగించవచ్చు. కాబట్టి ఒక శాశ్వత పరంపరగా ఈ జైంట్ స్టాక్ కంపెనీని పేర్కొనవచ్చు. తర్వాత చూసినట్లయితే స్వచ్ఛంద సంస్థ. కంపెనీ తర వ్యాపారం ఒక వ్యక్తితో నడిపించే వ్యాపార సంస్థ కాదు. కంపెనీ తర వ్యాపారం ఒక ప్రత్యేకమైన కొంతమంది వ్యక్తుల సమూహంతో ఏర్పాటు చేయబడిన ఒక గుంపుగా దీన్ని పేర్కొనవచ్చు. కాబట్టి స్వచ్ఛందంగా ఎవరైనా ఈ వ్యాపార సంస్థలో తమ యొక్క వాటా విలువను కొనుగోలు చేయవచ్చు, తర్వాత అమ్ముకోవచ్చు, డైరెక్టర్ ఏర్పడవచ్చు. ఆ కంపెనీ వ్యాపార నిర్వహణలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా జైంట్ స్టాక్ కంపెనీ యొక్క ఇంకో లక్షణం చూసినట్లయితే పరిమిత బాధ్యత. ప్రతి వ్యాపార సంస్థలో తమ యొక్క వాటాను ఎంతో కొంత మేరకు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. కానీ కంపెనీ తర వ్యాపారంలో తప్పనిసరిగా వాటాదారులు తమ యొక్క వాటాలను సమర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని అనిశ్చిత పరిస్థితుల వల్ల కంపెనీకి ఏదైనా నష్టం జరిగినట్లయితే ఆ నష్టపూర్తిని భరించడానికి వాటాదారులు తమ యొక్క వాటా విలువ మేరకు మాత్రమే కంపెనీకి సంబంధించిన రుణబాధను తీర్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటాదారుల యొక్క సొంత ఆస్తులు అమ్మి ఈ కంపెనీ తర వ్యాపారం సంబంధించిన రుణబాధను తీర్చాల్సిన అవసరం లేదు. కాబట్టి వారి యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వాటాదారుల యొక్క విలువ మేరకు మాత్రమే రుణ బాధ్యత ఉంటుందని చెప్పవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇంకో లక్షణం చూసినట్లయితే ప్రజాస్వామ్య నిర్వహణ. కంపెనీ తర వ్యాపారం ఏకస్వామ్య నిర్వహణ కాకుండా, గుత్తాధిపత్య నిర్వహణ కాకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధమైన వాటాదారుల కొరకు వాటాదారుల యొక్క అవసరాల నిమిత్తమై ఒక ప్రత్యేకమైన బోర్డు నిర్వహించబడుతుంది. ఆ బోర్డు యొక్క ఆదేశానుసారంగా కంపెనీ వ్యాపారం మొత్తం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ వ్యాపార బోర్డులో, ఈ కంపెనీ నిర్వహణ బోర్డులో ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా ఒక డైరెక్టర్ ఎన్నుకోబడవచ్చు. ఆ డైరెక్టర్ కాకుండా ఆ డైరెక్టర్లు వివిధ సీఈఓలను ఎన్నుకునే అధికారం ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ వ్యాపార నిర్వహణ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 9వ లక్షణం చూసినట్లయితే షేర్ల బదిలీ. ఇక్కడ వ్యాపారం సంబంధించిన వాటాదారులకు సంబంధించిన షేర్ల బదిలీ ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి యొక్క షేర్లను
స్వేచ్ఛగా, నిర్బంధంగా ఎటువంటి వ్యక్తికైనా అమ్ముకునే స్వేచ్ఛ ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో ఉంటుంది. కాబట్టి షేర్ల బదిలీపై ఎటువంటి ఆంక్షలు లేవు, అదొక లక్షణం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రయోజన విచారణ, సంఘానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన మరి సంఘంలో ఉన్న సంఘ ప్రజలకు వారికి సంబంధించిన ప్రత్యేక ప్రయోజనాలను కల్పించడంలో మరి జాయింట్ స్టాక్ కంపెనీ తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఎందుకనగా ఒక జాయింట్ స్టాక్ కంపెనీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆర్థిక వనరులను సమకూర్చడమే కాకుండా ఆ ఆర్థిక వనరులతో ప్రయోజనపరమైన వాటిని ఉపయోగించడానికి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కంపెనీ తరహా వ్యాపారం సంబంధించిన లక్షణాలు. తర్వాత స్లైడ్లో మనం చూసినట్లయితే జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రయోజనాలు గురించి ఈ స్లైడ్లో నేర్చుకోవాలి. మొట్టమొదటి ప్రయోజనం చూసినట్లయితే పెద్ద ఆర్థిక వనరులు. ఈ జాయింట్ స్టాక్ కంపెనీ ఒక ప్రత్యేకమైన అతిపెద్ద ఆర్థిక వనరులుగా పేర్కొనవచ్చు. ఎందుకనగా పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ పెట్టుబడిదారైనా ఈ జాయింట్ స్టాక్ కంపెనీ సంబంధించిన వాటాలు కొనుగోలు చేయవచ్చు. ఈ వాటాలు కొనుగోలు చేయడం కాకుండా వారి యొక్క నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలతో పాటు వ్యాపారం సంబంధించిన కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్, అదేవిధంగా ప్రైవేటైజేషన్ లాగా ఉంటుంది. కాబట్టి కొన్ని లక్షల కోట్ల మందికి వారి యొక్క వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులు సమకూర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా ఇంకో ప్రయోజనం చూసినట్లయితే పరిమిత రుణ బాధ్యత. ఇంతకుముందు కంపెనీ లక్షణాలను చెప్పుకున్నట్టుగా ప్రతి కంపెనీలో వాటాదారులకు సంబంధించిన కంపెనీకి సంబంధించిన రుణ బాధ్యత పరిమితంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన రుణ బాధ్యతను తీర్చడంలో వాటాదారుల యొక్క విలువ మేరకు మాత్రమే రుణ బాధ్యత ఉంటుంది. కానీ వారి యొక్క సొంత ఆస్తులు అమ్మి ఈ రుణ బాధ్యతను తీర్చవలసిన అవసరం లేదని చెప్పి మనం లక్షణాలను నేర్చుకున్నాం. కాబట్టి ఈ జాయింట్ స్టాక్ కంపెనీ ఇది ఒక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఇంకో ప్రయోజనం చూసినట్లయితే ప్రజాస్వామ్య నిర్వహణ. మరి గత స్లైడ్లో మనం జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క లక్షణాలలో దీని గురించి నేర్చుకున్నాం. జాయింట్ స్టాక్ కంపెనీ నిర్వహణ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడున్న వాటాదారులకు కావచ్చు, నిర్వాహకులకు సంబంధించిన అంశాలు కావచ్చు, డైరెక్టర్లకు సంబంధించిన కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా డైరెక్టర్లు ఎన్నుకోబడి ఆ డైరెక్టర్లు కంపెనీ పరిపాలకులు అనగా కంపెనీ సీఈఓను ఎన్నుకొని కంపెనీ నిర్వహించడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కంపెనీ ధర వ్యాపారంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి నిర్వహణలో పాల్గొనవచ్చు. తర్వాత ప్రయోజనం చూసినట్లయితే పెద్ద ఎత్తున కార్యకలాపాలు మరియు ఆర్థిక వ్యవస్థలు. కంపెనీ ధర వ్యాపారం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క వ్యాపార కార్యకలాపాన్ని విస్తరిస్తుంది. ఆ విధంగా విస్తరించిన తర్వాత వాటితో వచ్చే ఆర్థిక వనరులు చాలా అతిపెద్ద ఆర్థిక వనరులుగా మనం పేర్కొనవచ్చు. మిగతా చిన్న తరహా వ్యాపార సంస్థలకు లభించే ఆర్థిక వనరుల కంటే పెద్ద ఎత్తున ఈ కంపెనీ ధర వ్యాపారంలో ఆర్థికపరమైన వనరులను సమకూర్చే అవకాశం, ఆర్థిక ఆధారాలను సమకూర్చే అవకాశం జాయింట్ స్టాక్ కంపెనీకి దక్కుతుందని చెప్పి పేర్కొనవచ్చు. అదేవిధంగా చట్టపరమైన నిబంధనలు. ఈ కంపెనీ ధర వ్యాపారం స్థాపించాలంటే 1956 కంపెనీల చట్టం ప్రకారం, అదేవిధంగా 2013లో ఏర్పడిన కంపెనీల చట్టం ప్రకారం ప్రతి కంపెనీ ఒక
పద్ధతి ప్రకారం నియమ నిబంధన ప్రకారం ఏర్పడుతుంది. ఎటువంటి ఆటంకాలు ఏర్పడ్డా కంపెనీ తరపున కంపెనీ పోరాడటం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యేకంగా నోటి మాట ద్వారా కాకుండా ఏదో వట్టిగా కాకుండా ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పడుతుంది. కాబట్టి చట్టపరమైన నిబంధనలను పకడ్బందీగా పాటిస్తుంది. కాబట్టి దీన్ని ఒక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రయోజనం చూసినట్లయితే ప్రజల విశ్వాసం. ప్రతి కంపెనీ తరహా వ్యాపారం ప్రజల విశ్వాసాన్ని గైకొనడం జరుగుతుంది. ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క కోరికలను తీర్చడానికి కంపెనీ తరహా వ్యాపారం పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి కంపెనీ తరహా వ్యాపారంపై, కంపెనీ తరహా వస్తు ఉత్పత్తులపై ప్రజలు ఒక ప్రత్యేక అభిమానం పెంచుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని గైకొనడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ విశ్వాసాన్ని గైకొనడం జరుగుతుంది. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని గైకొని విషయంలో జెంట్ స్టాక్ కంపెనీ ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. అదేవిధంగా నిపుణుల సేవలతో లభ్యత. ఇక్కడ జెంట్ స్టాక్ కంపెనీలో మరి కంపెనీ తరహా వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా మంచి నైపుణ్యం కలిగి ఉన్న ఎవరైనా ఈ కంపెనీ తరహా వ్యాపారంలో నిర్వహణలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మంచి నిపుణులైన, నైపుణ్యం కలిగి ఉన్న, మంచి అర్హత కలిగి ఉన్న, మంచి సేవా తత్పరత కలిగి ఉన్న, అదేవిధంగా ఆ వ్యక్తులకు సంబంధించిన మంచి అనుభవం కలిగి ఉన్న వాళ్ళతో ఈ కంపెనీ తరహా వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నిపుణుల సేవల లభ్యత ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి ఇదొక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ప్రయోజనం చూసినట్లయితే పరిశోధన మరియు అభివృద్ధి. కంపెనీ తరహా వ్యాపారంలో వ్యాపారం నిరంతరంగా కొనసాగించబడుతుంది. ఈ కొనసాగించబడిన వ్యాపారాన్ని మరి పోటీదారుల నుండి తట్టుకోవడానికి కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త పరిశోధనలు, కొత్త కొత్త మరి మోడర్న్ స్టేటస్ని తట్టుకోవడానికి మరి నిరంతరం కంపెనీ తరహా వ్యాపారం పరిశోధన చేస్తూనే ఉంటుంది. పరిశోధన చేసి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకురావడం, కొత్త కొత్త పోకడలను తీసుకురావడం, కొత్త ఉత్పత్తిని చేయడం, ఉత్పత్తిని అప్డేట్ చేయడం ద్వారా మరి కంపెనీ తరహా వ్యాపారం మనుగడ నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా ఇంకో ప్రయోజనం చూసుకున్నట్లయితే పన్ను రాయితీలు. ప్రతి కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ పన్నును చెల్లిస్తుంది. ఈ పన్ను అటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతుంది. తద్వారా ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టవచ్చు. కాబట్టి ఇండైరెక్ట్గా కొన్ని సందర్భాలలో కంపెనీ తరహా వ్యాపారానికి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన రాయితీలను కొన్ని సందర్భాల్లో కల్పిస్తుంది. ఈ రాయితీలు కల్పించడం ద్వారా భూమి కొనుగోలు చేయడంలో కావచ్చు, రుణాలు పొందడంలో కావచ్చు, లైసెన్స్ మంజూరు చేయడంలో కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను కల్పించడం ద్వారా అదొక రకమైన ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. తర్వాత పటిష్టమైన నిర్వహణ. కంపెనీ తరహా వ్యాపారంలో అందులో పాల్గొనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు. అతిపెద్ద వ్యాపార వ్యవస్థ ఒక టాప్ లెవెల్ నుండి లోయర్ లెవెల్ వరకు ఒక ప్రత్యేకమైన హైరార్కీలో ఒక నిర్వహణ పనిచేస్తుంది. కాబట్టి ఒక విధి విధానాలను రూపొందించడానికి పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఒక ప్రత్యేకమైన విధి విధానాలను కలిగి ఉండి ఒక ప్రత్యేకమైన పటిష్టమైన నిర్వహణ కంపెనీ తరహా వ్యాపారంలో ఉంటుందని చెప్పి పేర్కొనవచ్చు. తర్వాత సమాజానికి తోడ్పాటు. ఈ కంపెనీ తరహా వ్యాపారం సమాజానికి ఏ విధంగా తోడ్పడుతుందంటే ప్రతి కంపెనీ సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరాంతంలో తమ వంతు చొప్పున
అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తమ కార్పొరేట్ పన్నును చెల్లించడం ద్వారా ఆ చెల్లించిన పన్నుతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సమాజ అభివృద్ధికి సమాజ పురోగభివృద్ధికి తోడ్పడడానికి మరి కంపెనీ పరోక్షంగా తోడ్పడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఒక దేశంలో ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశంలో కావచ్చు, తమ యొక్క కంపెనీ యొక్క వ్యాపార కార్యకలాపాలను ఒక ప్రాంతానికి సంబంధించింది కాకుండా అనేక ప్రాంతాలలో అనేక దేశాలు వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం ద్వారా పరోక్షంగా ఒక దేశానికి ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడుతుందని చెప్పవచ్చు. విస్తరించడంలో ఆర్థిక అభివృద్ధిని సమకూర్చడమే కాకుండా పరోక్షంగా కంపెనీ తర వ్యాపారాన్ని సంబంధించిన పన్నులు చెల్లించడం ద్వారా కూడా ఆర్థిక అభివృద్ధి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. చివరగా కంపెనీ ప్రయోజనం చూసినట్లయితే సామాజికపరమైన కోరికలను తీర్చడానికి మరి కంపెనీ తర వ్యాపారమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజువారీ సమాజంలో మారుతున్న పోకడలు కావచ్చు, కోరికలు కావచ్చు, అదేవిధంగా నడవడికలు కావచ్చు, సమాజంలో ఏ రోజుకు ఆ రోజు మార్పుకు అనుగుణంగా కంపెనీ తర వ్యాపారం మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కోరికలు తీర్చడానికి నూతన పోకడల్లో ఉన్న మార్పులను గమనించి కొత్త వస్తువులను తీసుకురావడంలో కంపెనీ తర వ్యాపారానికి బాధ్యత ఉంటుందని తెలియజేయవచ్చు. ఈ విధంగా జైంట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రయోజనాల గురించి మనం ఈ స్లైడ్లో నేర్చుకున్నాం. తర్వాత స్లైడ్లో చూసినట్లయితే ఈ జైంట్ స్టాక్ కంపెనీ యొక్క పరిమితులు ఏంటి, అంటే ప్రతికూలతలు ఏంటి అని ఈ స్లైడ్లో నేర్చుకోవాలి. మనం గత స్లైడ్లో నేర్చుకున్న ప్రయోజనాలు ఎట్లయితే ఉన్నాయో ప్రతి కంపెనీకి పరిమితులు కూడా, నష్టాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటి పరిమితి చూసినట్లయితే నిర్మాణంలో ఇబ్బంది. సొంత వ్యాపారం లాగా, భాగస్వామ్య వ్యాపారం లాగా జైంట్ స్టాక్ కంపెనీ తర వ్యాపారాన్ని అంత సులువుగా ప్రారంభించడం కష్టం. ఎందుకంటే ఈ కంపెనీ తర వ్యాపారంలో నిర్మాణంలో కాలయాపన జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ చట్టం యొక్క భారతీయ కంపెనీ చట్టం 1956 మరియు 2013లో పొందుపరచబడిన వివిధ నియమ నిబంధనలన్నింటినీ అమలు చేయవలసిన బాధ్యత కంపెనీపై ఉంటుంది. కాబట్టి కంపెనీ అంత సులువైన మార్గం కాదని ఈ విధంగా చెప్పుకోవచ్చు. రెండవ పరిమితి చూసినట్లయితే బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ కంపెనీ తన వ్యాపారంలో ఒక వ్యాపారం అనేది మనం ప్రజాస్వామ్యబద్ధంగా అనుకున్నప్పటికీ కొంతమంది డైరెక్టర్ల యొక్క చేతిలో కనుసైగలలోనూ మాత్రమే మరి పరిపాలన కొనసాగబడుతుందని చెప్పవచ్చు. కాబట్టి వారి బంధుప్రీతి, రక్త సంబంధం, అదేవిధంగా స్నేహబంధం సంబంధించిన వారిని మాత్రమే నియమించుకోవడం, వాళ్ళని దగ్గర చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా ఒక బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్గా ఈ కంపెనీ తర వ్యాపారంలో చెప్పుకోవచ్చు. ఇక మూడవ పరిమితి చూసినట్లయితే వ్యక్తిగత సంబంధాలు లేకపోవడం. సొంత వ్యాపారంలో లాగా, భాగస్వామ్య వ్యాపారం లాగా వారికి ఉండే వ్యక్తిగత సంబంధాలు కంపెనీ తర వ్యాపారంలో ఉండవు. ఎందుకంటే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఈ కంపెనీ తర వ్యాపార నిర్వహణ అనేది చాలా పటిష్టంగా, చాలా పెద్ద మొత్తంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి వారి మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. వ్యక్తిగత సంబంధాలు లేకపోవడం ద్వారా, ఒక పర్సనల్ టచ్లో ఉండకపోవడం ద్వారా
మరి కంపెనీకి సంబంధించిన లాభాలు సాధించడంలో వెనుకబడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత పరిమితి చూసినట్లయితే మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ. ఏదైనా ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం కంపెనీతర వ్యాపారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్త కొత్త విధి విధానాలను రూపొందించాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా పొందాలి. ప్రభుత్వం యొక్క అనుమతి పొందకుండా ఎటువంటి కొత్త కొత్త నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉండదు కంపెనీతర వ్యాపారం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆంక్షలు చాలా ఎక్కువగా కంపెనీతర వ్యాపారంపై ఉంటుంది కాబట్టి చట్టంలో తెలియజేసే విధంగా ప్రతిదీ అమలు పరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ నియంత్రణ అతిగా ఉండడం ద్వారా మరి కంపెనీతర వ్యాపారంలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో, అదేవిధంగా నియమ నిబంధనలను అమలుపరచడం చాలా కష్టతరమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక 5వ ప్రతికూల చూసినట్లయితే ఆర్థిక శక్తి మరియు సంపద యొక్క ఏకాగ్రత. ఈ కంపెనీతర వ్యాపారంలో ఎవరైతే కంపెనీని ప్రారంభించిన వాళ్ళు సంస్థాపకులు ఉంటారో వారి యొక్క ప్రత్యేకమైన దృష్టి ఆర్థికంగా ఎదగడం, అదేవిధంగా ఆర్థిక సంపద మీద ఏకాగ్రతను ఉంచడం తప్ప ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి, ప్రజల యొక్క కోరికలను తీర్చడానికి, అదేవిధంగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోకుండా ఆర్థిక శక్తిని, సంపదను ఎక్కువగా అభివృద్ధి చేసి వాటి మీద ఏకాగ్రత ఉంచడం జరుగుతుంది. కాబట్టి సామాజిక బాధ్యత ఈ విధంగా మర్చిపోవడం మనం గమనించవచ్చు. ఇంకో ప్రతికూలమైన అంశం చూసినట్లయితే షేర్లలో అనవసరమైన లేదా నిర్లక్ష్య స్పెక్యులేషన్ ఉంటుంది. ఈ కంపెనీతర వ్యాపారంలో ఉన్న వాటాలను కొనుగోలు చేయాలన్నా, అమ్మకం చేయాలన్నా రోజువారీ జరిగే ఈ స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్పెక్యులేషన్ అనగా ఊహించుకోవడం. కొన్ని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా వాటాల విలువ పెరగచ్చు, తగ్గవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుండి అనేక కంపెనీలు కుప్పకూలిపోవడం జరిగింది. ఎందుకనగా భవిష్యత్తులో కంపెనీ యొక్క వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయో లేదో, ఆ విధంగా జరగకుంటే కంపెనీ నష్టం జరగచ్చు. కంపెనీ నష్టం జరిగినట్లయితే మరి మన యొక్క వాటా విలువ తగ్గచ్చని ఉద్దేశంతో అనేక కంపెనీకి సంబంధించిన వాటాలను అమ్మేయడం జరిగింది. ఆ విధంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ స్పెక్యులేషన్ మీద ఆధారపడి మరి వారి యొక్క వాటా విలువను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రేరణ లేకపోవడం. కంపెనీతర వ్యాపారంలో పనిచేసే వాళ్ళు పనిచేస్తుంటారు, పనిచేయని వాళ్ళు అదేవిధంగా ఉంటుంటారు. కాబట్టి ప్రత్యేకంగా బాగా కష్టపడి పనిచేసే వాళ్లకు ఒక మోటివేషన్ లాగా ప్రత్యేక ప్రేరణ కలిగి ప్రోత్సాహకరమైన మరి వాళ్ళకు ప్రోత్సాహకాలు కావచ్చు, పారితోషికం చెల్లించడంలో కంపెనీతర వ్యాపారం చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. కొంతమంది వర్కర్స్ కావచ్చు, శ్రామికులు కావచ్చు, వారికి తగినట్టుగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి కొత్త కొత్త వస్తువులను కనుక్కోవడం జరుగుతుంటుంది. వారికి ప్రేరణ అనేది కంపెనీతర వ్యాపారం చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విధాన నిర్ణయాలు జాప్యం. కంపెనీతర వ్యాపారం ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా జాడ్యంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. అదేవిధంగా అతిపెద్ద పరిపాలన కుటుంబంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఏదైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలన్నా కొత్త కొత్త విధానాలను, కొత్త నిర్ణయాలను గైకొనాలంటే పైవారు విధించిన నిర్ణయాలు కింది స్థాయి వరకు చేరాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి విధాన నిర్ణయాలు అమలు అనేది అంత త్వరగా సత్వరంగా జరగవు. కాబట్టి కంపెనీతర వ్యాపారంలో జాప్యమయ్యే అవకాశం ఉంటుంది, కాలయాపన ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు.
అదేవిధంగా అసమర్థ నిర్వహణ మరియు మోసపూరితమైన వ్యూహాలు. కంపెనీ తర వ్యాపారంలో బంధుప్రీతి ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది. అదేవిధంగా వారి ప్రేమ అనురాగంతో చాలామందిని వారి యొక్క కుటుంబ పరమైన రక్త సంబంధమైన వారిని మాత్రమే నియమించుకోవడం జరుగుతుంటుంది. ఆ విధంగా నిర్మించుకున్న తర్వాత వారి యొక్క నిర్వహణలో సరిగా పాల్గొనరు, వారికి సరైన నైపుణ్యం ఉండదు, సరిగా అర్హత కలిగి ఉండడం జరగదు. అదేవిధంగా మంచి అనుభవం కలిగి లేకపోవడం ద్వారా కంపెనీ తర వ్యాపారం అసమర్థమైన ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది గుత్తాధిపత్యం లాగా కొంతమంది డైరెక్టర్ మోసపూరితమైన వ్యూహాలు రచించి ఆర్థికపరమైన ప్రయోజనాలు కొల్లగొట్టడమే కాకుండా సంస్థ యొక్క ప్రయోజనాలను మోసపూరితమైన వ్యూహాలతో రూపొందించి కొత్త విధి విధానాలను తీసుకురావడం, అది ఒక ప్రత్యేకమైన అసమర్థమైన మోసపూరితమైన వ్యూహాలను రూపొందించడం ద్వారా కంపెనీకి నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపార రహస్యాలు ఉండవు, దాగదు. కంపెనీ తర వ్యాపార సంస్థలు వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు దాగవు. ఎందుకనగా ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, అదేవిధంగా సంవత్సరాంతంలో ప్రతి వ్యాపార సంస్థకు సంబంధించిన ఆర్థిక నివేదికను బహిరంగంగా మనం బయటికి విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. అటు ప్రెస్ మీడియాలో కావచ్చు, ఇటు ప్రింట్ మీడియాలో కావచ్చు, కంపల్సరీగా ముద్రించాల్సిన అవసరం ఉంటుంది, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కంపెనీకి సంబంధించిన రహస్యం అనేది ఈ జైంట్ స్టాక్ కంపెనీలో దాగడం చాలా కష్టం. కాబట్టి కంపెనీ రహస్యాలు ఎప్పుడైతే బయటికి పొక్కుతాయో బయట పోటీదారుడు పొంచి ఉండి మన వ్యాపార కార్యకలాపాలను కొల్లగొట్టడం జరుగుతుంటుంది. ఆ విధంగా మనం ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆసక్తి యొక్క విభేదాలు. ఈ కంపెనీ తర వ్యాపారంలో ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ మధ్యలో విభేదాలు జరుగుతుంటాయి కంపెనీ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో. ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ సంబంధించిన వారు మరియు ఈ లోయర్ లెవెల్స్ మేనేజ్మెంట్ సంబంధించిన పరిపాలనకు సంబంధించిన నిర్వాహకుల మధ్య కొన్ని సందర్భాలలో కంపెనీ విజయాలను సాధించడానికి వారి యొక్క విధి విధానం రూపొందించడానికి విభేదాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి విభేదాలతోనే కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ఒక పటిష్టంగా నిర్వహించబడవు. కాబట్టి ఇది ఒక లోపంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పరిమిత అనుకూలత అనేది చాలా పరిమితంగా ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థలు అయితే కంపెనీ తర వ్యాపారం కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం ఉండి ప్రపంచంలో ఉన్న అనేక ప్రాంతాల్లో వారి యొక్క వాతావరణానికి అనుగుణంగా అక్కడ ఉన్న సమగ్రమైన అక్కడున్న వాతావరణ అనుగుణంగా వారి వస్తు ఉత్పత్తిలో మార్పులు ఉండవు. కాబట్టి పరిమిత అనుకూలత ఉండడం జరుగుతుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. ఈ విధంగా జైంట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రతికూలతలు, అదేవిధంగా నష్టాలు, పరిమితులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం కంపెనీకి సంబంధించిన కంపెనీ తర వ్యాపారం ఏ విధంగా ఏర్పడింది, దాని యొక్క చరిత్ర ఏంటిది, అదేవిధంగా కంపెనీ యొక్క నిర్వచనం, తర్వాత కంపెనీ యొక్క లక్షణాలు ఏంటి, కంపెనీ యొక్క ప్రయోజనాలు ఏంటి, కంపెనీ యొక్క పరిమితులు ఏంటి అని చెప్పి ఈరోజు ఈ ఆన్లైన్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. తర్వాత తదుపరి క్లాస్లో మనం మిగతా కంపెనీకి సంబంధించిన పాఠాలు మనం నేర్చుకుందాం. ఓపికగా ఆన్లైన్ క్లాసులో మరి కంపెనీకి సంబంధించిన పాఠాలు విన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.